ఇప్పుడు అంటే 2024లో తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, భారతీయ జనతా పార్టీకి 5 కోట్ల మంది ప్రజలు ఎందుకు ఓటేయాలి? ఎందుకు మద్దతు తెలపాలంటే ఏం చెప్తారు? ఒకటి, ఈ రాష్ట్రం మళ్ళీ మనుగడ సాధించాలంటే ఓకే. తెలుగు జాతి మళ్ళీ రీకవర్ కావాలంటే ఓకే. ఏమైంది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 5 ఏళ్ళు అయ్యింది. అవును. 5 ఏళ్ళు అభివృద్ధి ఆగిపోయింది, సంపద సృష్టిలో ఆగిపోయింది. అమరావతి ఒక క్యాష్ కౌ నవ్వు డెస్ట్రాయ్ అయిపోయింది. పోలవరం వచ్చుంటే ఎవరి ఎకరాకు నీళ్ళు వచ్చాయి, దాన్ని గోదావరిలో ముంచేశారు. ఇండస్ట్రీస్ వచ్చినట్టు తరిమేశారు. ఓకే. భాగస్వాములు అడిగారు. ఇంకొక పక్క ఎవరైనా ఇన్ఫ్రాస్ట్రక్చరు భూములు ఉంటే ఇతను బలవంతంగా రాయించుకోవడం మొదలుపెట్టారు. ఓకే. వ్యవస్థల్ని హెడ్ చేసే వ్యక్తుల్ని మొత్తం నాశనం చేసి భయపెట్టేశారు. ఓకే. ఒక ఆఫీసర్ ఎవడో పనిచేసే పరిస్థితి లేదు. ఇంకొక పక్క ఒక డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ ఉనికినే కోల్పోయారు, పూర్తిగా అస్తవ్యస్తమైపోయాయి. ఓకే. ఇప్పుడు వ్యవస్థలు ఉనికి కోల్పోయినాయి, అస్తవ్యస్తమైంది, అప్పులైపోయింది. మనుషులు ఎవడు పనిచేసేవాళ్ళు లేడు, బీమార్లు అయిపోయారు. అప్పులు 13 లక్షల కోట్లు పెరిగాయి. ఇప్పుడు అప్పులు కావాలి అంటే ఆస్తులు తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తాకట్టు పెట్టడానికి కూడా ఆస్తులు లేవు. దానిపైన ఏం చేశాడు, ఏదైతే మద్యం మీద ఆదాయం 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేశారు. మధ్య మీద 25 సంవత్సరాలు తాకట్టు పెట్టేస్తుంది, వచ్చిన ఆదాయం మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తారు. ఓకే. అది కూడా ఆదాయం పోతుంది. ఓకే. ఇప్పుడు ఆదాయం రాక ఈ ఆదాయం రాకుండా ఏమొస్తుంది? ఓకే. అంటే ఇవన్నీ కూడా ఇటువంటి ప్రమాదం కొంచెం ఉంది. ఇలాంటి ప్రమాదమైన పరిస్థితిలో రాజకీయ పార్టీలుగా మాకు ఒక బాధ్యత ఉంది. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కుకోవాలి. అలాంటి ప్రమాదాన్ని గుర్తించి 3 రాజకీయ పార్టీలు కూడా తగ్గాం. ఒక్కొక్కరు మాకెన్ని ఎక్కువ సీట్లు కావాలంటే ఉండేది 175, 25 పార్లమెంట్. అందుకే అందరం కూడా తగ్గి 3 పార్టీలు అడ్జస్ట్ చేసుకొని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, గెలిపే ధ్యేయంగా రాష్ట్రాన్ని కాపాడే ఆలోచనతో ముందుకు పోయాం. ఓకే. దానికోసం ఈరోజు అలయన్స్ పెడుతున్నారు.